పల్నాడు జిల్లా మాచర్లలోని చక్రా సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ మూసివేత నిర్ణయంతో దాదాపు 400 మంది కార్మికుల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులకు మద్దతుగా ఏఐటీయూసీ యూనియన్ సభ్యులు ఫ్యాక్టరీ ఎదుట నిరసన చేపట్టారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం తాము పూర్తి అండదండలు అందిస్తామని ఏఐటీయూసీ నాయకులు స్పష్టం చేశారు. ప్రమాదాలు అరికట్టాలి, ఇండస్ట్రీలు జరుగుతున్న ప్రమాదాలు అరికట్టాలి, మార్కెట్ భద్రత పెంచాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీలో మరి అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ఇటీవలనే మరి కడప జిల్లాలో కొన్ని పరిశ్రమలు, నంద్యాల జిల్లాలో కొన్ని పరిశ్రమలు, ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని పరిశ్రమలు, అలాగే పల్నాడు జిల్లాలో కొన్ని పరిశ్రమలు, ఇవన్నీ ఉండేటువంటి సిమెంట్ ఇండస్ట్రీ అంతా కూడా మరి బాగా ఈరోజు కార్మికులు ఇబ్బంది పడతారు. అనేక పరిశ్రమలలో కూడా కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ఉన్న పలంగా యాజమాన్యాలు మాకు నష్టాలు వచ్చినాయనేటువంటి నెపంతో మరి లాకౌట్ చేయాలని చూస్తున్నారు. ఇట్లా లాకౌట్ చేయడం వల్ల కార్మిక కుటుంబాలు ఈదిన పడేటువంటి ప్రమాదం ఉంది. చట్ట ప్రకారంగా ఈరోజు 100 మంది కార్మికులు ఉంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల వల్ల మరి ఇప్పుడు లేబర్ కోడ్ల వల్ల కూడా తర్వాత 300 మంది దాకా తీసుకుపోతాడు పర్మిషన్. శ్రీ చక్ర సిమెంట్ కి సంబంధించినటువంటి కారంపూడిలో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలో ఏదో మన పేపర్లో వాటిల్లో సుమారు 400 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. దాన్ని లాకౌట్ చేస్తామంటే కార్మికులందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటానికి, చర్చించడానికి మన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళతో మాట్లాడి చర్చించి భవిష్యత్తులో ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని తిప్పికొట్టడానికి ఏఐటీ సిద్ధంగా ఉంది. ఇదే కనుక ఇవాళ పేపర్లో చూస్తున్న పరిస్థితుల్లో శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ కనుక లాకౌట్ చేసే పరిస్థితి వస్తే వందలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది కలిగే పరిస్థితులు పడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఇండస్ట్రీని కాపాడుతాము. ఈ కార్మికులకి ఏఐటీసీగా అండగా ఉంటాము. ఈ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి మొదటాల నుంచి సిపిఐ పార్టీ ఏఐటీసీ అండదండలు ఇస్తూనే ఉంది. ఎన్టీ రామారావు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ ఫ్యాక్టరీని వాళ్లకున్న ఇష్యూస్ తో మూసేయడం జరిగితే అప్పుడు ఇక్కడ ప్రజా డాక్టర్ గా మా ఆదినారాయణ డాక్టర్ గారు వేములపల్లి శ్రీకృష్ణ గారిని తీసుకెళ్లి ఎన్టీ రామారావు గారితో మాట్లాడితే ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ ఫ్యాక్టరీని తెరవటం కోసం ఇష్టపడకపోతే వాళ్ళ పిఏ గారు వచ్చి వేములపల్లి శ్రీకృష్ణ గారు చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడు అనే పాటని ఢిల్లీకి వ్యతిరేకంగా పాడి మన పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన పాటని రాసి పాడింది శ్రీకృష్ణ గారేనని చెప్తే అప్పుడు లోనికి తీసుకెళ్లి రామారావు గారు ఏంటి సార్ అని మాట్లాడితే ఫలాని ఫ్యాక్టరీ యాజమాన్యంతో మీకున్న గొడవల వల్ల అక్కడ పనిచేసే కార్మికులు నష్టపోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిమెంట్ ఇండస్ట్రీలో